ఓకే స్టూడెంట్స్, మనం ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనే లెసన్ గురించి, థర్డ్ లెసన్ గురించి చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మరికొన్ని అంశాలను మనం నేర్చుకుందాం. ప్రధానంగా ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉత్పత్తి మరియు ఉపాధి అనేటువంటి దాని గురించి చూస్తూ ఉన్నాం. వీటిని మనం 3 సెక్టార్స్గా డివైడ్ చేసుకోవడం, మళ్ళీ ఆ సెక్టార్స్ అనేటువంటి వాటి గురించి వివరణ అంతా కూడా మనం చూడడం అనేటువంటిది జరిగింది. ఇన్ ద ఫాస్ట్ 50 years there has been a further shift from industry to సర్వీస్ సెక్టర్ ఫర్ డెవలప్డ్ కంట్రీస్. అదేవిధంగా డెవలప్డ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అంటే అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్, జర్మనీ, ఇటువంటి దేశాలన్నింటినీ కూడా డెవలప్డ్ కంట్రీస్గా చెప్తూ ఉంటారనమాట. ఈ డెవలప్డ్ కంట్రీస్లో ఈ ఆయా సెక్టార్స్లో పనిచేస్తున్నటువంటి ప్రజలు అగ్రికల్చర్ సెక్టార్ నుంచి మరి సర్వీస్ సెక్టార్లోకి ఎక్కువ మంది మార్పు చెందడం అనేటువంటిది జరిగిందనమాట. ఆ విధంగానే అంటే ఇప్పుడైతే ప్రస్తుతం ఎలాగైతే భారతదేశంలో ఎక్కువ మంది అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేస్తున్నారో, ఒకప్పుడు ఆ దేశాల్లో కూడా అగ్రికల్చర్ సెక్టార్లోనే ఎక్కువగా పనిచేసేవారు. అయితే తర్వాత కాలంలో అనేక మిషనరీస్ రావడం, కొత్త యంత్రాలు కొనుగొనడం, పరిశ్రమలు స్థాపించడం, వస్తువులు ఉత్పత్తి చేయడం, ఇలా కొత్త గూడ్స్ ప్రొడక్షన్ అనేటువంటిది, సర్వీసెస్ అనేటువంటివి డెవలప్ అవడంతో అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నటువంటి పీపుల్ ఇండస్ట్రియల్ సెక్టార్కి, సర్వీస్ సెక్టార్కి చేంజ్ అవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. ప్రస్తుతం మన భారతదేశంలో కూడా అదే జరుగుతుంది. మనం ఆల్రెడీ చూసాం. 1972 ఆ టైంలో మనకి 74 మెంబర్స్ అగ్రికల్చర్ సెక్టార్లో ఉంటే 2009కి వచ్చేటప్పటికి మరి అది 53కి డౌన్ అవడం, మరి ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్స్ మరి ఇంక్రీజ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ మధ్యకాలంలో ఆ మార్పు అనేటువంటిది ఇంకా తొందరగా జరగడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి ఈ అగ్రికల్చర్ పీపుల్ ఇండస్ట్రియల్ సెక్టార్లోకి, అంటే పరిశ్రమల్లోకి వచ్చి వాళ్ళు పనిచేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా అండ్ సర్వీస్ సెక్టార్ అంటే ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాం కదా, ఐటీ కూడా మనకి దేంట్లోకి వస్తుందంటే సర్వీస్ సెక్టార్లోకే వస్తుందన్నమాట. అంటే మనం ఫోన్ అది వాడుతున్నామంటే అవన్నీ కూడా ఐటీ నిపుణులు తయారు చేసినటువంటి సాఫ్ట్వేరే. అలాగే మనం వాట్సాప్ వాడుతున్నాం, ట్విట్టర్ వాడుతున్నాం, ఫేస్బుక్ వాడుతున్నాం. ఇవన్నీ కూడా దేని మీద పనిచేస్తాయి? మన ఫోన్ కానివ్వండి, ఈ సంస్థలు కానివ్వండి, లేకపోతే యాప్స్ కానివ్వండి, అన్నీ కూడా దేని ద్వారా పనిచేస్తాయి అంటే సాఫ్ట్వేర్ ద్వారానే పనిచేస్తూ ఉంటాయన్నమాట. మనం ఉపయోగించేటటువంటి వీటన్నింటికి కూడా మూలం ఈ ఐటీ నిపుణులు తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ అనమాట. ఆ విధంగా సాఫ్ట్వేర్ అనేది కూడా మనకి సర్వీస్ సెక్టార్లోకి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మన భారతదేశంలో కూడా అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఇండస్ట్రియల్ సెక్టార్లోకి, సాఫ్ట్వేర్ సెక్టార్లోకి మారడం అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. మోస్ట్ ఆఫ్ ద వర్కింగ్ పీపుల్ హ్యావ్ ఆల్సో షిఫ్టెడ్ అండ్ ఆర్ నౌ ఎంప్లాయిడ్ ఇన్ ద సర్వీస్ సెక్టర్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఆర్ దోస్ ఆఫ్ సర్వీస్ అండ్ నాట్ మ్యానుఫ్యాక్చరర్ గూడ్స్. అదేవిధంగా మరి చాలామంది ఈ అగ్రికల్చర్ సెక్టార్ నుంచి మరి ఇండస్ట్రియల్ సెక్టార్కి కానీ ఎక్కువగా సర్వీస్ సెక్టార్కి షిఫ్ట్ అవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. దోస్ ఆఫ్ సర్వీస్ అండ్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్. అదేవిధంగా సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు ముందే మనం చెప్పుకున్నాం, ఓన్లీ సర్వీసెస్ని అందించడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళు వస్తువులేమి ఉత్పత్తి చేయడం అనేటువంటిది జరగదనమాట. అంటే వాళ్ళ సర్వీసెస్ ద్వారా వస్తువులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడం కానీ, లేదా వస్తువుల ఉత్పత్తికి దోహదం చేయడం కానీ చేస్తూ ఉంటారు. అంటే ఉదాహరణకి బ్యాంకింగ్ మనం తీసుకున్నాం అనుకోండి, మనం ఏమనుకుంటున్నాం, బ్యాంకులో ఉన్న ఉద్యోగస్తులు అందరూ కూడా మనకి సర్వీస్ అనేటువంటిది ఇస్తారు అని చెప్పి మనం అనుకుంటున్నాం. అంటే ఇక్కడ చూడండి, ఒక రైస్ మిల్ పెట్టాలనుకునే ఒక అతను ఉన్నాడు. అతనికి కొంత పెట్టుబడి అనేటువంటిది ఉంది. మరి కొంత పెట్టుబడి కోసం బ్యాంక్ లోన్ కోసం వెళ్తాడు. అప్పుడు అతను వెళ్ళి బ్యాంకులో మేనేజర్ గారిని అప్రోచ్ అయ్యి అతని గ్యారంటీలు ఇవన్నీ చూపించుకుని, అతని దగ్గర ₹1 కోటి ఉంటే ఇంకో ₹1 కోటి బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకుని 2 కోట్లతో అతను ఏం చేస్తాడు, రైస్ మిల్ స్టార్ట్ చేస్తాడు.
రైస్ మిల్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ ఈ బ్యాంక్ ఉద్యోగి అతనికి సర్వీస్ చేయలేదు అనుకోండి, సర్వీస్ చేయకపోవడం అంటే ఏంటి, అతనికి ₹1,00,00,000 అప్పు అనేటువంటిది మంజూరు చేశాడు. ఆ ₹1,00,00,000 అప్పు మంజూరు చేయడంతో అతను ఏం చేశాడు, వెళ్ళి తన దగ్గర ఉన్న ₹1,00,00,000 ప్లస్ బ్యాంక్ ఇచ్చినటువంటి ₹1,00,00,000తో ఒక రైస్ మిల్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. మరి రైస్ మిల్లో మనకేం తయారవుతుంది, రైస్ అనేటువంటి గూడు ఉత్పత్తి అవ్వడం అనేటువంటిది జరుగుతుంది కదా. మరి ఇక్కడ బ్యాంక్ అతని ఆ సర్వీస్ ఇవ్వకపోతే అతను ఆ గూడ్ని తయారు చేయలేడు కదా, రైస్ అనేటువంటి గూడ్ని తయారు చేయలేడు కదా. లేకపోతే వ్యవసాయదారుడు ఉంటాడు, అతను బ్యాంక్కి వెళ్ళి అప్పు తీసుకుంటాడు, బ్యాంక్ అతనికి సర్వీస్ చేసి అప్పు ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్పు తీసుకుని అతను ఏం చేస్తాడు, చేలో పంట పండిస్తాడు, రైతు పంట పండిస్తాడు. ఆ బ్యాంక్ అతనికి అప్పు ఇవ్వలేదనుకోండి, చేలో రైతుకి పెట్టుబడి ఉండదు కదా, పంట పండించడం జరగదు కదా, అక్కడ ఆ గూడు తయారవ్వదు కదా. అంటే ఈ సర్వీసెస్ అనేటువంటివి పరోక్షంగా గూడ్స్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి. ఏ సర్వీస్ అయినా సరే పరోక్షంగా గూడ్స్ అనేటువంటివి తయారు కావడానికి దోహదం చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ పై చార్ట్. జీడిఎస్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్రొడక్షన్ ఫ్రమ్ దీస్ సెక్టర్స్. అదేవిధంగా కింద మన నెక్స్ట్ స్లైడ్లో మనం పై చార్ట్ చూద్దాం. ఈ జీడిపి ఈజ్ మేడప్ ఆఫ్ ప్రొడక్షన్ ఫ్రమ్ ద 3 సెక్టర్స్. మనం ముందుగానే చెప్పుకున్నాం, అగ్రికల్చర్ సెక్టార్ నుంచి, ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి వచ్చినటువంటి గూడ్స్ ప్లస్ సర్వీస్ సెక్టార్ నుంచి వచ్చినటువంటి సర్వీసెస్, ఇవన్నీ కలిపితేనే మనకి జీడిపి అనేటువంటిది వస్తుంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేటువంటిది వస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ 1970-73 ఇందాక ఒక 2 రోజుల క్రితం మనం పట్టికలో చూసాం కదా, పట్టికలో ఉన్నటువంటి అంశాలని మళ్ళీ మనకి ఇక్కడ పై చార్ట్లో ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. అదేవిధంగా అక్కడ మనకి ఈ సెక్టార్స్ అనేటువంటి వాటిని వివిధ రకాలైనటువంటి కలర్స్లో చూపించడం అనేటువంటిది జరిగింది. బ్లూ కలర్ ఉంది, అది అగ్రికల్చర్ సెక్టర్. బ్లూ కలర్ అనేటువంటిది ఉంది, అదేంటంటే మనకి అగ్రికల్చర్ సెక్టర్ అన్నమాట. ఈ అగ్రికల్చర్ సెక్టార్లో మనం చూసినట్లయితే 43 రూపీస్ మనకి రావడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. జీడిపి ఫ్రమ్ డిఫరెంట్ సెక్టార్స్, జీడిపి ఫ్రమ్ డిఫరెంట్ సెక్టార్స్ అంటే ఇక్కడ మనం 1970-73లో అగ్రికల్చర్లో మనం ఎంతమంది పనిచేస్తున్నారని ఆ టేబుల్లో చూసాం, 74 మెంబర్స్ పనిచేస్తున్నారని అనుకున్నాం. 74 మెంబర్స్ అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేస్తున్నారు అని అనుకున్నాం. ఆ 74 మెంబర్స్ ₹100 ఎన్ని రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు, 43 రూపీస్ మాత్రమే సంపాదిస్తున్నారు. 43 రూపీస్ మాత్రమే వాళ్ళు సంపాదిస్తున్నారు అనమాట. పని చేయడమేమో ఎక్కువ మంది పనిచేస్తున్నారు, డబ్బులు సంపాదించడమేమో తక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు. అంటే 100 మందిలోనూ 74 మంది మనకి అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేస్తున్నారు. కానీ ₹100లోనూ ఎన్ని రూపాయలు మాత్రమే వాళ్ళు సంపాదిస్తున్నారు, 43 రూపీస్ మాత్రమే వాళ్ళు సంపాదించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ నెక్స్ట్ కలర్ ఇండస్ట్రీ, నెక్స్ట్ మనకి కనిపిస్తుంది 22% ఉంది చూడండి, అది ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే పారిశ్రామిక రంగము అనమాట. అక్కడ ఇండస్ట్రియల్ సెక్టార్లో మనకు అప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు, 11 మంది పనిచేస్తున్నారు. 11 మంది, 100లోనూ 11 మంది పనిచేస్తున్నారు. వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ₹22 సంపాదిస్తున్నారు. 11 మంది పనిచేస్తూ ₹22 వీళ్ళు సంపాదించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇది ఇండస్ట్రియల్ సెక్టార్. అంటే వీళ్ళు అగ్రికల్చర్ సెక్టార్తో పోల్చుకుంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో వీరి ఆదాయం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అగ్రికల్చర్ సెక్టార్లో రూపాయి కూడా లేదు వాళ్ళకి ఆదాయం, రూపాయి కంటే తక్కువ 90 పైసలు మాత్రమే సంపాదిస్తున్నారు వాళ్ళు, పూర్తి రూపాయి కూడా సంపాదించలేదు. అదే ఇండస్ట్రియల్ సెక్టార్కి వచ్చేలోకి ఉన్నది 11 మెంబర్స్, కానీ 22 రూపీస్ సంపాదిస్తున్నారు. అంటే 2 రూపీస్ చొప్పున వాళ్ళు ఒక్కొక్కరు సంపాదించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనం ఇందులో మనం చూసుకున్నట్లయితే మిగతా 3 రంగులు ఏంటంటే సర్వీస్ సెక్టార్. అంటే మళ్ళీ సర్వీస్ సెక్టార్ని మళ్ళీ డివైడ్ చేయడం జరుగుతుంది. అందులో మనకి ఏంటంటే ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్. ట్రేడ్, హోటల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అవి ఒక సెక్టార్ గాను, మళ్ళీ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ అండ్ రియల్ ఎస్టేట్ దీన్ని మళ్ళీ వేరే సెక్టార్ గాను,
కమ్యూనిటీ, సోషల్ అండ్ పర్సనల్ సర్వీసెస్ వీటిని మరొక సెక్టార్గాను విభజించడం జరుగుతుంది. ఈ మూడు కలిపి సర్వీస్ సెక్టారే. అంటే సర్వీస్ సెక్టార్నే మళ్ళీ 3 పార్ట్స్ కింద డివైడ్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఆ సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి 3 పార్ట్స్లో ఫస్ట్ పార్టు ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ నుంచి ₹15 రావడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఫైనాన్స్, ఇన్సూరెన్స్ అండ్ రియల్ ఎస్టేట్ నుంచేమో ₹8 అనేటువంటి రావడం జరుగుతుంది ₹100లోను. అండ్ కమ్యూనిటీ, సోషల్ అండ్ పర్సనల్ సర్వీసెస్ నుంచేమో ₹12 అనేటువంటివి రావడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇక్కడ కూడా సర్వీస్లో మనకి 24 మెంబర్స్ అప్పుడు పనిచేస్తున్నారు అని చెప్పేసి మనం అనుకున్నాం. ఈ 24 మెంబర్స్ కలిపి 30 + 15 ₹45 వాళ్ళు సంపాదించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి ఈ సర్వీస్ సెక్టారు మరియు అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఆదాయాన్ని మనకి ఈ పై చార్ట్ అనేటువంటిది తెలియచేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఓకే, పై చార్ట్ అనేటువంటిది మనకి తెలియచేస్తుంది. ఈ విధంగా ఈ చార్ట్ మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఇందులో మనకి ఆదాయాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే 1972-73లో మనకి టేబుల్లో మనం చూసాం. అగ్రికల్చర్లో 74 మెంబర్స్ పనిచేస్తున్నారు. ఆ 74 మెంబర్స్ ₹43 మాత్రమే సంపాదిస్తున్నారు. అలాగే 1972-73లో మనకి టేబుల్లో చూసినప్పుడు ఇండస్ట్రియల్ సెక్టార్లో 11 మెంబర్స్ పనిచేస్తున్నారు. ఆ 11 మెంబర్స్ ₹22 ₹100లోనూ సంపాదిస్తున్నారు. అలాగే 1972-73లో అక్కడ సర్వీస్ సెక్టార్లో 24 మెంబర్స్ పనిచేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ₹35 సంపాదించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 2009-10లో మనం తీసుకున్నట్లయితే ఇక్కడికి వస్తేలోకి మనకు చూడండి, అగ్రికల్చర్ సెక్టార్లో ఇన్కమ్ ఇంకా బాగా దారుణంగా పడిపోయింది. అగ్రికల్చర్ సెక్టార్లో మనకి ఇన్కమ్ అనేటువంటిది ఇంకా తగ్గిపోవడం అనేటువంటిది జరిగిందనమాట. ఇక్కడ 2009-10లో మనం తీసుకున్నట్లయితే అక్కడ టేబుల్లో మనకి ఎంతమంది అగ్రికల్చర్లో పనిచేస్తున్నారు అనుకుందాం, 53 మెంబర్స్ అంటే 100లో 53 మంది, అంటే దాదాపుగా సగం మంది మనకి అగ్రికల్చర్ సెక్టార్లోనే పనిచేస్తున్నారు. కానీ ఈ 53 మెంబర్స్ కలిపి ఈ ₹100లో ఎన్ని రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు? కేవలం ₹17 మాత్రమే వాళ్ళు సంపాదించడం జరుగుతుంది. అంటే ప్రతి 100 మందిలో 53 మంది కేవలం ₹17 మాత్రమే సంపాదిస్తున్నారు. ₹17 మాత్రమే ఎర్న్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఈ అగ్రికల్చర్లో ఆదాయం అనేటువంటిది ఇంకా పడిపోవడం అనేటువంటిది జరిగింది. అదే ఇండస్ట్రియల్ సెక్టార్లో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మరి 26% ఆదాయం అనేటువంటిది ఇండస్ట్రియల్ సెక్టార్లో రావడం అనేటువంటిది జరిగింది. అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్లో మనకి 11 నుంచి 22కి వాళ్ళు పెరిగారని చెప్పి అనుకున్నాం. ఇండస్ట్రీలో పనిచేసే కార్మికుల సంఖ్య ఇంతకుముందు అయితే 11 ఉండేది 1972 ఆ టైంలో, 71 ఆ టైంలో. ఇప్పుడు 2009లోనేమో 22కి పెరిగిందని టేబుల్లో చెప్పుకున్నాం. 22 పెరిగింది. వీళ్ళ ఆదాయం మాత్రం కొద్దిగానే పెరిగింది, ₹26కి మాత్రమే పెరగడం అనేటువంటిది జరిగింది. అయితే ఎక్కువ పెరుగుదల నమోదు చేసింది ఏంటయ్యా అంటే సర్వీస్ సెక్టర్. ఎక్కువ పెరుగుదలని నమోదు చేసినటువంటి సెక్టార్ ఏదయ్యా అంటే సర్వీస్ సెక్టార్ అనమాట. సర్వీస్ సెక్టార్లో మనకి ఇక్కడ 25 మెంబర్స్ పనిచేస్తున్నారని అనుకున్నాం టేబుల్లో. 2009-10కి వచ్చేటప్పటికి 25% పనిచేస్తున్నారని చెప్పేసి మనం అనుకున్నాం. సర్వీస్ సెక్టర్ ఒకసారి చూద్దాం వెనకెళ్ళి, ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం, ఫస్ట్కి వెళ్ళాలి. ఫస్ట్లోకి వెళ్తేనే కానీ ఆ స్లైడ్ రాదు. అది ఒక్క నిమిషం చూద్దాం. ఇది అంటే 25% మనకి సర్వీస్ సెక్టార్లో 25%, 2009-10లో 25%, 1972-73లో మనకి 15% సర్వీస్ సెక్టార్లో మనకి పనిచేస్తూ ఉన్నారు. 2009-10లో 25, అది మనం ఇప్పుడు చూద్దాం.
ఓకే, ఇక్కడ 25% అంటే 100కి 25 మంది మనకి సర్వీస్ సెక్టార్లో పనిచేస్తూ ఉన్నారు. ఈ సర్వీస్ సెక్టార్ని 3 పార్ట్గా డివైడ్ చేశారని చెప్పుకున్నాం కదా. అందులో మనకి ఈ 3 కలర్స్ కలుపుకుంటే మనకి సర్వీస్ సెక్టార్ అనేటువంటిది వస్తుంది. 27, 30, 40, 57 రూపీస్. 57 రూపీస్ వీళ్ళు మనకు సంపాదించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే 25% పీపుల్ 25 మంది మనకి 52 రూపీస్ అనేటువంటిది సంపాదించడం అనేటువంటిది జరుగుతుంది. 30, 40, 57, 57 రూపీస్ అనేటువంటిది ఇక్కడ మనకి సంపాదించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే 53 మంది 53 మెంబర్స్ అగ్రికల్చర్లో ఉండి 17 రూపీస్ మాత్రమే సంపాదిస్తున్నారు. వాళ్ళు 53 మెంబర్స్ అగ్రికల్చర్లో ఉండి ఓన్లీ 17 రూపీస్ మాత్రమే సంపాదిస్తున్నారు. అలాగే మనకి సర్వీస్ సెక్టార్లో ఉన్నది కేవలం 25 మెంబర్సే, ఉన్నది కేవలం 25 మెంబర్స్. కానీ వాళ్ళు ఎర్న్ చేస్తున్నది, సంపాదిస్తున్నది ఎంత అంటే 57 రూపీస్ అనమాట. ఈ విధంగా అగ్రికల్చర్లో మరి ఆదాయం ఎంత తక్కువగా ఉంటుంది అనేటువంటిది మీకు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా కొద్దిగా ఆదాయం పెరిగింది, మనకి విశేషంగా ఏమీ పెరగలేదు. సర్వీస్ సెక్టార్ అనేటువంటిది మాత్రం చాలా విశేషంగా పెరగడం అనేటువంటిది జరిగిందనమాట. వాట్ డిడ్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ద అబవ్ పై చార్ట్? పై చార్ట్ నుంచి మీరు పైన ఉన్నటువంటి పై చార్ట్ నుంచి మీరు ఏం అబ్జర్వ్ చేశారనేటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ పై చార్ట్ ఏం తెలియజేస్తుంది? 3 సెక్టార్స్ గురించి తెలియజేస్తుంది. అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టారు అండ్ సర్వీస్ సెక్టార్స్ గురించి మనకి ఇన్కమ్ గురించి తెలియజేస్తుంది. ఆయా సెక్టార్లలో 100 రూపీస్ నుంచి ఎంత ఆదాయం ఏ సెక్టార్ సంపాదిస్తుందని చెప్తుంది. ప్రధానంగా ఈ ఏంటంటే 1972-73లో 43 రూపీస్ ఉండేటటువంటి అగ్రికల్చర్ ఆదాయం 17 రూపీస్కి పడిపోవడం అనేటువంటిది జరిగింది. అలాగే సేవా రంగంలో ఆదాయం 1972-73లో తక్కువగా ఉండేది, అది విశేషంగా పెరగడం అనేటువంటిది జరిగింది. ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది కొద్దిగా మార్పు చెందడం జరిగింది. 22 రూపీస్ నుంచి 26 రూపీస్కి మాత్రమే అది డెవలప్ అవడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ విధమైనటువంటివి మార్పులు మనం ఈ చార్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చని చెప్పవచ్చు. వాట్ డిడ్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ద అబవ్ పై చార్ట్ అంటే ఇప్పుడు మనం అనుకున్నవన్నీ జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్, ద వర్కింగ్ లైఫ్ ఇన్ ఇండియా. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం లేదా ఉపాధి, ఉద్యోగం లేదా ఉపాధి. ద వర్కింగ్ లైఫ్ ఇన్ ఇండియా, ద వర్కింగ్ లైఫ్ ఇన్ ఇండియా అంటే మన ఇండియాలో 130 కోట్ల మంది జనాభా ఉన్నారని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాం. అయితే ఈ 130 కోట్ల మంది కూడా వర్కింగ్ పొజిషన్లోనే ఉంటారా, పని చేయగలిగినటువంటి స్థితిలో ఉంటారా అంటే ఉండరని చెప్పుకోవచ్చు. 130 కోట్ల మంది జనాభా మొత్తం అందరూ కూడా వర్కింగ్ పనిచేసే స్థితిలో ఉంటారని మనం చెప్పం. ఎందుకంటే చిల్డ్రన్ ఉంటారు, బాగా బిలో 5 years, 10 years, 15 years బిలో చిల్డ్రన్ ఉంటారు. వాళ్ళు పని చేసేది ఉండదు కదా, మరి తల్లిదండ్రులు వాళ్ళని చదివిస్తూ ఉంటారు, వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. 15 years, 24 years వచ్చేంత వరకు వాళ్ళు చదువుతూ ఉంటారు. కొంతమంది 15 years తర్వాత మరి ఏదైనా వ్యాపకంలోకి వెళ్తే వెళ్ళొచ్చు, సంపాదనలోకి వెళ్తే వెళ్ళొచ్చు. 15 years బిలో అందరూ కూడా చిల్డ్రన్సే కాబట్టి వాళ్ళ సంపాదన అనేటువంటిది ఉండదు. అలాగే మరి వృద్ధులు ఉంటారు, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉంటారనమాట. వాళ్ళు కూడా ఎర్న్ చేసే పరిస్థితుల్లో ఉండరు కదా. అంటే 60 years అబోవ్ ఉన్నటువంటి వాళ్ళు మరి శారీరకంగా బలహీనమైపోతారు, నడవలేకపోతారు, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. పని చేసే పరిస్థితిలో వాళ్ళు ఉండరు. అంటే బిలో 15 years, అబవ్ 60 years ఉన్నటువంటి వాళ్ళని మనం వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటి వాళ్ళుగా మనం చెప్పలేమన్నమాట. సో ఆ విధంగా మనకి ఈ వర్కింగ్ లైఫ్ ఇండియాలో ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం నెక్స్ట్ మనం చూద్దాం. The GDP has a close relations with the total number of working people in the country. Think how. అంటే ఒక దేశంలో ఈ జీడిపి అనేటువంటిది పెరగడం లేదా తరగడం అనేటువంటిది ఆ దేశంలో ఉన్నటువంటి వర్కింగ్ పీపుల్ మీద ఆధారపడి ఉంటుంది. వర్కింగ్ పీపుల్ అంటే ఎవరు? పని చేయగలిగిన స్థితిలో ఉన్నవాళ్ళు,
వర్కింగ్ పీపుల్ అంటే ఎవరు? పని చేయగలిగిన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని వర్కింగ్ పీపుల్ అంటారు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బిలో 15 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళని చిల్డ్రన్ అంటాం మనం. విద్యార్థులు లేదా బాలురు లేదా బాలికలు అని చెప్పేసి మనం పిలుస్తాం. మన యొక్క విద్యా హక్కు చట్టం ప్రకారంగా 15 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పిల్లలకి ఏదైనా పని చెప్పడం అనేటువంటిది తప్పు. పని చెప్పడం అనేటువంటిది ఏదో పాలేరుగా పని పెట్టేయడమో, ప్యాచీల షాపు దగ్గర పనిలోకి పెట్టేయడమో, లేకపోతే ఏ మెకానిక్ దగ్గర పనిలో పెట్టేయడమో నేరం. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారంగా 15 సంవత్సరాల లోపు వయసు ఉన్న విద్యార్థులు స్కూల్లోనే ఉండాలి. 100% స్కూల్లోనే ఉండాలి. సో వీళ్ళు వర్కింగ్ పీపుల్ కింద మనం ట్రీట్ చేయము. అలాగే ఎల్డర్స్ 60 ఇయర్స్ దాటి ఓల్డ్ ఏజ్ వచ్చినటువంటి వాళ్ళని కూడా మనం వర్కింగ్ పీపుల్గా చూడం. కాబట్టి ఈ 15 to 59 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళనే మనం వర్కింగ్ పీపుల్గా ఉంటాం. అంటే ఒక దేశంలో ఈ జనాభా ఎక్కువగా ఉందనుకోండి, అంటే యంగ్స్టర్స్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఆ దేశంలో ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ వస్తువుల్ని ఉత్పత్తి చేయడం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఆ విధంగా వర్కింగ్ పీపుల్ని బట్టి ఆ దేశం యొక్క జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేటువంటిది స్థూల దేశీయ ఉత్పత్తి అనేటువంటిది ఆధారపడి ఉండడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అకార్డింగ్ టు సెన్సస్ ఆఫ్ ఇండియా 2011, అవుట్ ఆఫ్ 1.2 బిలియన్ పర్సన్స్ 460 మిలియన్ పీపుల్ ఆర్ వర్కర్స్. అదేవిధంగా మనకి ఎవ్రీ 10 ఇయర్స్కి కూడా మనకి ఈ జనాభా లెక్కలు అనేటువంటివి సెన్సస్ అనేటువంటివి చేయడం జరుగుతుంది. సెన్సస్ అంటే జనాభా లెక్కలు అనమాట. ఎవ్రీ 10 ఇయర్స్ 2011లో జరిగిందా, ఇప్పుడు మళ్ళీ 2021లో జరుగుతుంది. 2021లో ఈ సంవత్సరం ఆల్రెడీ ఈ సెన్సస్ అనేటువంటివి స్టార్ట్ అయిపోవాలి. 2021లో ప్రకటిస్తారు, అంతే. 2021లో ప్రకటిస్తారు, మళ్ళీ 2031లో ప్రకటిస్తారు, మళ్ళీ 2041లో ప్రకటిస్తారు. అలా 10 ఇయర్స్కి ఒక్కొక్కసారి సెన్సస్ జరుగుతుంది. అయితే 2000లోనే ఆ సెన్సస్ అనేటువంటివి బిగిన్ అవ్వాలి, జనాభా లెక్కల సేకరణ బిగిన్ అవ్వాలి. మనకి మార్చి నెలలోనే ఇది మొదలైపోవాలి. కానీ మార్చి నెల నుంచి మనకి లాక్డౌన్ వచ్చేసింది, కరోనా వచ్చేసింది. సో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టీచర్స్ ఇంటింటికి వెళ్ళి మరి ఈ జనాభా లెక్కలు సేకరించే పరిస్థితి లేదు. కాబట్టి ప్రస్తుతం ఆ జనాభా లెక్కల్ని 1 సంవత్సరం వాయిదా వేయడం జరిగింది. సెన్సస్లో ఇదే ఫస్ట్ టైం జనాభా లెక్కలు వాయిదా పడడం అనేటువంటిది ఇదే ఫస్ట్ టైం అన్నమాట. లేదంటే పోయిన మార్చి నుంచి టీచర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి ఆ సెన్సస్ అనేటువంటివి సేకరించవలసి ఉంది. కానీ ఎప్పుడైతే లాక్డౌన్ రావడం, తర్వాత ఈ కరోనా తీవ్రం కావడం వల్ల మరి ఈ సెన్సస్ అనేటువంటిది ప్రస్తుత సంవత్సరంలో ఆగిపోయింది. నెక్స్ట్ ఇయర్లో మరి కరోనా కంట్రోల్లోకి వస్తే దేవుడి దయ వల్ల అది స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి మనకి సెన్సస్ అనేటువంటివి, జనాభా లెక్కలు అనేటువంటివి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే 2011లో ఉన్నటువంటి సెన్సస్ ప్రకారంగా, జనాభా లెక్కల ప్రకారంగా భారతదేశ జనాభా 1.2 బిలియన్స్. అందులో 460 మిలియన్స్ పీపుల్స్ ఆర్ వర్కర్స్. అదేవిధంగా వర్కింగ్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే 1.2 బిలియన్ పర్సన్స్లో వర్కింగ్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా అంటే 460 మిలియన్ పీపుల్స్ మనకు అక్కడ వర్కింగ్ ఏజ్లో ఉండడం అనేటువంటిది జరిగింది. ఇది పెద్ద సంఖ్య మొత్తం. అంటే యువత యొక్క శాతం ఎక్కువగా ఉంది, యువకుల యొక్క శాతం మన భారతదేశంలో ఎక్కువగా ఉండడం అనేటువంటిది జరిగిందనమాట. ఇక్కడ మరొక టేబుల్ ఇచ్చాడు, దాన్ని బట్టి కొంత అవగాహన చేసుకుందాం. సెక్టారు, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, సెక్స్, ఆల్ వర్కర్స్ అనేటువంటిది మనం చూద్దాం. మనకి సెక్టార్లో ఫస్ట్ వన్ అగ్రికల్చర్ సెక్టార్ అనేటువంటిది మనం చూసినట్లయితే అందులో రూరల్ అంటే గ్రామీణ ప్రాంతంలో అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేసే వారి యొక్క శాతం అంటే ప్రతి 100 మందిలోనూ రూరల్లో అంటే గ్రామీణ ప్రాంతాలలో అగ్రికల్చర్ సెక్టార్లో ఎంతమంది పనిచేస్తున్నారు? 100కి 68% పనిచేస్తున్నారు. 68% రూరల్లో. అర్బన్ వేరేగా ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ చూద్దాం అర్బను. ప్రస్తుతం మనం రూరల్ అది చూసేద్దాం కిందకి. రూరల్లో ప్రతి 100 మందిలోనూ అగ్రికల్చర్ సెక్టార్లో 68 మెంబర్స్ పనిచేస్తూ ఉన్నారు. రూరల్ అంటే మన గ్రామీణ
ప్రాంతాలన్నమాట. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే పారిశ్రామిక రంగం. పారిశ్రామిక రంగంలో 100 మందిలో ఎంత పని చేస్తున్నారు, ఎంతమంది పని చేస్తున్నారు? 17 మెంబర్స్ పనిచేస్తున్నారు. 17 మెంబర్స్ పనిచేస్తున్నారు. అదే సర్వీస్ సెక్టార్ విషయంలోకి వచ్చేటప్పటికి 15 మెంబర్స్ మాత్రమే పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే రూరల్ సెక్టార్లో, రూరల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో అగ్రికల్చర్లో ఇప్పటికీ కూడా చాలామంది పనిచేస్తున్నారు. ఇప్పటికీ కూడా చాలామంది పని చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇండస్ట్రీస్ అంటే రైస్ మిల్లులు కావచ్చు, పేపర్ మిల్లు కావచ్చు, తౌడు మిల్లులు కావచ్చు, ఇటువంటివి అనమాట. వాటిలో 17 మెంబర్స్ పనిచేస్తూ ఉన్నారు. ఇంకా సర్వీస్ సెక్టర్ అంటే టీచర్స్ కానివ్వండి, లేకపోతే వ్యాపారస్తులు కానివ్వండి, అలాంటి వాళ్ళు అనమాట. సర్వీస్ అందించేటటువంటి వాళ్ళు, వీళ్ళు 15 మెంబర్స్ పనిచేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అదే మనం అర్బన్లో తీసుకుంటే, టౌన్స్లో తీసుకుంటే, అంటే కాకినాడ, రాజమండ్రి, మండపేట ఇటువంటి టౌన్స్లో మనం తీసుకున్నట్లయితే, అర్బన్ ఏరియాల్లో మనం తీసుకుంటే ప్రతి 100 మందిలోనూ అగ్రికల్చర్ సెక్టార్లో 8 మెంబర్స్ మాత్రమే పనిచేస్తున్నారు. మరి కాకినాడ, రాజమండ్రి ఉన్నాయండి, అక్కడ వ్యవసాయం చేసే భూములు ఉండవు కదా. టౌన్లో ఏదో షాప్లో పని చేసుకోవడమో, ఏదో జిరాక్స్ సెంటర్ పెట్టుకోవడమో, లేదా ఏదైనా పని చేసుకోవడమో, పెయింటింగ్ చేసుకోవడమో, ప్లంబింగ్ చేసుకోవడమో, లేదా తాపీ పని చేసుకోవడమో, ఇటువంటి పనులు ఎక్కువగా ఉంటాయి అర్బన్ ఏరియాలో, టౌన్స్లో. ఎందుకంటే టౌన్స్లో వ్యవసాయ భూములు ఉండవు. మన విలేజెస్లో అయితే మన విలేజ్ చుట్టూ అంతా అగ్రికల్చర్ ల్యాండే ఉంటుంది. టౌన్లో మరి ల్యాండ్ అనేటువంటిది ఉండదు కాబట్టి, అగ్రికల్చర్ ల్యాండ్ ఉండదు కాబట్టి, మరి ఆ టౌన్లో వాళ్ళకి ఏ పనులు దొరికితే ఆ పనులే వాళ్ళు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో అర్బన్ పీపుల్ మనకి అగ్రికల్చర్ సెక్టార్లో కేవలం 8 మెంబర్స్ మాత్రమే పనిచేయడం జరుగుతుంది. అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్లో 34 మెంబర్స్ అనేటువంటి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. మరి టౌన్స్లో చూడండి, మన మండపేట చూడండి, మండపేట చుట్టూ కూడా మనకి రైస్ మిల్లే కదా. రైస్ మిల్లు ఉన్నాయి, ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, తర్వాత ఎడిబుల్ ఆయిల్ మిల్స్ ఉన్నాయి, పేపర్ మిల్స్ ఉన్నాయి. ఇలాగ ఇండస్ట్రీస్ మండపేటలోనే ఉన్నాయి కదా. మరి చుట్టుపక్కల గ్రామాల్లో ఇండస్ట్రీస్ ఉండవు కదా. సో ఆ ఇండస్ట్రీస్ సెక్టార్లో 34 మెంబర్స్ అనేటువంటి వాళ్ళు పనిచేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట టౌన్స్లో. అలాగే సర్వీస్ సెక్టార్లో టౌన్స్లో చూసుకుంటే ఇది టాప్లో ఉంటుంది. 58 మెంబర్స్. ప్రతి 100 మందిలోనూ 58 మంది ఇక్కడ టౌన్స్లో పనిచేయడం అనేటువంటిది, సర్వీస్ సెక్టార్లో పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే టౌన్లో మనకి ఎన్ని బ్యాంకులు ఉన్నాయి చూడండి. మండపేటలో లేని బ్యాంకు ఉందా? మొత్తం ఈ దేశంలో ఎన్ని బ్యాంకులు ఉన్నాయో అన్ని బ్యాంకులు మండపేటలో ఉంటాయి. అలాగే మండపేటలో నంబర్ ఆఫ్ షాప్స్, కిరాణా కొట్లు కావచ్చు, లేకపోతే ప్లంబింగ్ సామాన్లు అమ్మే షాప్ కావచ్చు, ఫర్నిచర్ అమ్మే షాపులు కావచ్చు, మెడికల్ షాపులు కావచ్చు. చూడండి, మన తాపేశ్వరంలో 1-2 ఉంటాయి గట్టిగా ఉంటే మెడికల్ షాపులు, అవి కూడా చిన్నగా ఉంటాయి. మరి మండపేటలో చూడండి నెంబర్ ఆఫ్ మెడికల్ స్టోర్స్ కావచ్చు. ఇలా రకరకాల బిజినెసెస్ అనేటువంటివి ఉంటాయి. మరి ఎంతోమంది టీచర్లు, మరి మండపేట టౌన్లో అనేకమైన స్కూల్స్ ఉంటాయి, 1-2 కాదు, బోల్డ్ అని స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూల్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, పబ్లిక్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉంటాయి. ఇలాగా ఈ సర్వీస్ సెక్టార్లో పనిచేసేటటువంటి వాళ్ళు మనకి అర్బన్ ఏరియాలో చాలా ఎక్కువ మంది ఉండడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే సెక్స్ రేషియోని బట్టి, అంటే పురుషులు మహిళలు అనే దాన్ని బట్టి ఎవరెవరు ఏ సెక్టార్లో ఎంతమంది పనిచేస్తున్నారు అనేటువంటిది నెక్స్ట్ దాంట్లో మనం చూద్దాం. అందులో పురుషులు గురించి మనం ఏ సెక్టార్లో, అంటే ప్రతి 100 మంది పురుషుల్లో అగ్రికల్చర్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఇండస్ట్రీలో ఎంతమంది పనిచేస్తున్నారు, సర్వీస్లో ఎంతమంది పనిచేస్తున్నారు అనేటువంటిది చూద్దాం. ఇక్కడ ఇందులో పురుషుల్లో అగ్రికల్చర్ సెక్టార్లో ప్రతి 100 మందిలో 47 మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. అది అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు, రెండు కలిపేసుకుని టోటల్గాను మనకి మేళ్ళు అంటే పురుషులు ప్రతి 100 మంది పురుషుల్లోనూ, అంటే ప్రతి 100 మెంబర్స్ మేల్స్లో 47 మేల్స్ మనకి అగ్రికల్చర్ సెక్టార్లో వర్క్ చేయడం అనేటువంటిది, పనిచేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్లో మనం చూసినట్లయితే ప్రతి 100 మేల్స్లో 34 మెంబర్స్ మనకి ఇండస్ట్రియల్ సెక్టార్లో వర్క్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ సర్వీస్ సెక్టార్లో ప్రతి 100 మెంబర్స్లో 19 మెంబర్స్ సర్వీస్ సెక్టార్లో మేల్స్ వర్క్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. ఓన్లీ మేల్స్. అలాగే ఓన్లీ ఫీమేల్ మనం చూసుకున్నట్లయితే, మహిళల్ని మనం చూసుకున్నట్లయితే
మరి అగ్రికల్చర్ సెక్టార్లో భారీగా ఉన్నారు 69 మెంబర్స్ అగ్రికల్చర్ సెక్టార్లో 69 మెంబర్స్ మనకి ఫీమేల్ అంటే ఆడవారు అగ్రికల్చర్ సెక్టార్లోనే పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టార్లో కేవలం 16 మెంబర్స్, ప్రతి 100 మందిలో 16 మెంబర్స్ మాత్రమే ఇండస్ట్రియల్ సెక్టార్లో పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ సర్వీస్ సెక్టార్లో కేవలం 15 మెంబర్స్, ప్రతి 100 మెంబర్స్లో కేవలం 15 మెంబర్స్ మాత్రమే సర్వీస్ సెక్టార్లో పనిచేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఆల్ వర్కర్స్ ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ ఆల్ వర్కర్స్ అంటే మేలు ఫీమేలు కలిపి మనం శాతం ఎంతమంది ఏ సెక్టార్లో పనిచేస్తున్నారు అనేటువంటిది మనం చూస్తే ఆల్రెడీ ఫస్ట్ టేబుల్లో మనం చూసాం. అగ్రికల్చర్ సెక్టార్లోనేమో 53 మెంబర్స్ అనేటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు, మేల్ అండ్ ఫీమేలు. ఇండస్ట్రియల్ సెక్టార్లోనేమో 22 మెంబర్స్ పనిచేస్తున్నారు, మేల్ అండ్ ఫీమేలు. సర్వీస్ సెక్టార్లోనేమో 25 మెంబర్స్ అనేటువంటి వాళ్ళు పనిచేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అబ్జర్వేషన్స్ చూద్దాం. There has been a change in the share of 3 sectors in GDP. A similar shift has not taken place in employment. అదేవిధంగా మనకి దేర్ ఈజ్ చేంజ్ ఇన్ జీడిపిలో మనకి ఆయా రంగాల నుంచి ఆదాయం వస్తూ ఉంటుంది. అగ్రికల్చర్ రంగం నుంచి మనం పై గ్రాఫ్లో చూసాం, రౌండ్ గ్రాఫ్లో మనం చూసాం ఏ రంగం నుంచి ఎంత ఆదాయం వస్తుంది అనేటువంటిది మనం చూసాం. ఏ సిమిలర్ షిఫ్ట్ హ్యాస్ నాట్ టేకెన్ ప్లేస్ ఇన్ ఎంప్లాయ్మెంట్. అంటే ఎక్కువ డబ్బులు మనకి ఈ మధ్య కాలంలో అంటే 1971-72కి 2009-10కి పోల్చుకున్నట్లయితే మనకి ఎక్కువ మనీ అనేటువంటిది ఈ 2009-10లో సర్వీస్ సెక్టార్ నుంచి వస్తుంది. అంటే 57 రూపీస్ మనకి ప్రతి 100 రూపాయల్లోనూ 57 రూపాయలు సర్వీస్ సెక్టార్లో అక్కడ రావడం అనేటువంటిది, పనిచేసిన వాళ్ళకి రావడం అనేటువంటిది జరుగుతుంది. కానీ అక్కడ మనం చూసినట్లయితే సర్వీస్ సెక్టార్లో పనిచేసే వారి యొక్క శాతం పెద్దగా పెరగలేదు, కొద్దిగా పెరిగింది కానీ పెద్దగా ఏమీ పెరగలేదు. అందువలన అంటే ఈ డబ్బులు అనేటువంటివి ఎక్కువగా సర్వీస్ సెక్టార్ నుంచి వస్తుంది. అంటే డబ్బులు ఎక్కువగా మనకి సర్వీస్ సెక్టార్లో ఆదాయం పెరిగింది. అయితే సర్వీస్ సెక్టార్లో పనిచేసే వారి యొక్క శాతం కొద్దిగానే పెరిగింది, ఆదాయం ఏమో ఎక్కువ పెరిగింది, ఆ పనిచేసే వారి యొక్క శాతం ఏమో కొద్దిగానే పెరగడం అనేటువంటిది జరిగిందనమాట. అంటే ఆదాయం పెరిగినంతగా సర్వీస్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ పెరగలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అగ్రికల్చర్ సెక్టర్ కంటిన్యూస్ టు బీ ద లార్జెస్ట్ ఎంప్లాయర్ ఈవెన్ నౌ బికాస్ నాట్ ఎనఫ్ జాబ్స్ వర్ క్రియేటెడ్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్స్. అంటే ఈనాటికి కూడా ఎక్కువ మంది మనకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ మంది అగ్రికల్చర్ సెక్టార్లోనే పనిచేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. దీనికి కారణం ఏంటయ్యా అంటే మరి ఇండస్ట్రియల్ సెక్టార్లో కానీ సర్వీస్ సెక్టార్లో కానీ ఎంప్లాయ్మెంట్ పెరగలేదు, ఉద్యోగం అనేటువంటిది పెరగలేదు, నిరుద్యోగం అనేది ఎక్కువగా ఉంది. అంటే చదువుకున్న స్టూడెంట్స్ అందరికీ జాబ్స్ అనేటువంటివి లేవు. వాళ్ళు మళ్ళీ ఈ అగ్రికల్చర్ సెక్టార్లోకో లేదా పెయింటర్స్ గానో వెళ్ళి మళ్ళీ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. డిగ్రీ అయినా కానీ ఆ అన్నయ్యకి జాబ్ అనేది గ్యారంటీ లేదు, పీజీ చేసినా కానీ జాబ్ అనేటువంటిది గ్యారంటీ లేదు. సో అన్నయ్య మళ్ళీ ఏం చేయాలి, అగ్రికల్చర్ సెక్టార్లో అయినా డబ్బులు సంపాదించుకోవాలి, లేదా ఒక పెయింటర్ గానో లేకపోతే వేరే ఒక ప్లంబర్ గానో మారిపోయి అతను తన జీవితానికి అవసరమైన డబ్బుల్ని సంపాదించుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్లో ఈ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా క్రియేట్ అవ్వకపోవడం వలన ఎప్పటికీ కూడా ఎక్కువ మంది మనకి అగ్రికల్చర్ సెక్టార్లోనే పనిచేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈవెన్ దో ప్రొడక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ గూడ్స్ వెంట్ అప్ బై మోర్ దెన్ 9 times, ఎంప్లాయ్మెంట్ వెంట్ అప్ ఓన్లీ 3 times. అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టార్లో ప్రొడక్షన్ 9 times పెరిగింది, 9 రెట్లు పెరిగింది. 1971-72కి 2009-10కి 9 times ప్రొడక్షన్ అనేటువంటిది పెరిగితే ఎంప్లాయ్మెంట్ కేవలం 3 times మాత్రమే పెరిగిందనమాట. 100కి 3 మాత్రమే అది ఎక్కువ ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. అయితే ప్రొడక్షన్ మాత్రం 9 times పెరగడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ ఎంప్లాయ్మెంట్ మాత్రం 3 times మాత్రమే పెరిగింది. అంటే ప్రొడక్షన్ పెరిగినంత ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ పెరగలేదు.
ప్రొడక్షన్ పెరిగినంత ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ పెరగలేదు. ఎంప్లాయ్మెంట్ పెరిగితే మనకు అగ్రికల్చర్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇందులో జాయిన్ చేయగలుగుతాం. కానీ వీటిల్లో ఎంప్లాయ్మెంట్ పెరగకుండా మరి అగ్రికల్చర్లో ఉన్న వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం కుదరదు కదా. ఈ సర్వీస్ సెక్టార్లో కానీ ఇండస్ట్రియల్ సెక్టార్లో కానీ ఎంప్లాయ్మెంట్ అనేది పెరగాలి. ఆ ఎంప్లాయ్మెంట్ అనేది అందులో పెరిగినప్పుడే అగ్రికల్చర్లో ఉన్న వాళ్ళు వచ్చి ఈ ఎంప్లాయ్మెంట్లో సర్దుకుంటారు. ఇండస్ట్రియల్లోనూ సర్వీస్లోనూ సర్దుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. కానీ అక్కడ మనకి ప్రొడక్షన్ అయితే పెరుగుతుంది ఎక్కువగా, కానీ ఎంప్లాయ్మెంటు ఆ ప్రొడక్షన్ పెరిగినంతగా పెరగడం లేదని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇండస్ట్రియల్ సెక్టార్లో గూడ్స్ సెక్టార్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గ్రాఫ్లో గూడ్స్ అనేటువంటివి 9 times పెరిగినాయి అని మనం అనుకున్నాం కదా. అది నెక్స్ట్ ఎల్లో కలర్లో ఉన్నటువంటిది ఎంప్లాయ్మెంట్, ఇది కేవలం 3 times మాత్రమే పెరగడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ గూడ్స్ పెరిగినంతగా ఎంప్లాయ్మెంట్ పెరగలేదు అనేటువంటిది మనకి ఈ చార్ట్ అనేటువంటిది మనకి చూపించడం అనేటువంటిది బార్ గ్రాఫ్ అంటారు దీన్ని. ఈ బార్ గ్రాఫ్ అనేటువంటిది మనకి తెలియజేస్తుంది. ఫస్ట్ బార్ ఏమో గూడ్స్ గురించి తెలియజేస్తుంది, నెక్స్ట్ బార్ ఏమో ఎంప్లాయ్మెంట్ గురించి తెలియజేస్తుంది. గూడ్స్ ఏమో 9 times పెరిగినాయి, ఎంప్లాయ్మెంట్ మాత్రం కేవలం 3 times మాత్రమే పెరగడం అనేటువంటిది జరిగిందనమాట. ఇన్ సర్వీస్ సెక్టర్ ప్రొడక్షన్ రోజ్ బై మోర్ దాన్ 14 times, ఎంప్లాయ్మెంట్ రోజ్ అండ్ అరౌండ్ 5 times. అదేవిధంగా సర్వీస్ సెక్టార్లో మనం తీసుకున్నట్లయితే అక్కడ ప్రొడక్షన్ అనేది 14 times పెరిగిపోయింది, 14 రెట్లు పెరగడం అనేటువంటిది జరిగింది. ఎంప్లాయ్మెంట్ అయితే కేవలం 5 times పెరిగింది, 5 times పెరిగిందనమాట. అంటే ఇక్కడ మనకి ప్రొడక్షన్ అనేటువంటిది సర్వీస్ సెక్టార్లో బాగా ఇంక్రీజ్ అయింది, కానీ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది కొద్దిగానే పెరిగింది, 5 times మాత్రమే పెరిగింది. అక్కడ 14 times ప్రొడక్షన్ పెరిగితే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా 14 times పెరిగింది అనుకోండి, అప్పుడు ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కానీ ఈ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది తక్కువగానే పెరిగింది, కానీ అక్కడ ప్రొడక్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. ఇది కూడా మనం బార్ గ్రాఫ్లో చూసినట్లయితే సర్వీస్ సెక్టార్లో ప్రొడక్షను 14 times పెరగడం అనేటువంటిది జరిగింది. ఫస్ట్ బార్ అనమాట. సెకండ్ బార్లోనేమో ఎంప్లాయ్మెంటు కేవలం 5 times మాత్రమే ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది పెరగడం అనేటువంటిది జరిగింది. యాజ్ ఏ రిజల్ట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద వర్కర్స్ ఇన్ ద కంట్రీ ఆర్ వర్కింగ్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్ ప్రొడ్యూసింగ్ ఓన్లీ 1/6 ఆఫ్ ద జీడిపి. ఇక్కడ మనకి మన దేశంలో దాదాపుగా సగం మంది అంటే 53 members మనకి అగ్రికల్చర్ సెక్టార్లోనే పనిచేస్తున్నారు. మేల్ అయితేనేమి ఫీమేల్ అయితేనేమి టోటల్గా మనకి ప్రతి 100 members పీపుల్స్లో 53 members మనకి అగ్రికల్చర్లోనే పనిచేస్తున్నారు. కానీ వాళ్ళు జీడిపిలో ఎంత శాతం మాత్రం ప్రొడక్ట్ చేస్తున్నారు? 1/6%. 1/6 అంటే 6 రూపాయల ఆదాయంలో, మొత్తం ఆదాయం ఆ దేశానికి 6 రూపాయలు అనుకుంటే అందులో 1 రూపాయి మాత్రమే వీళ్ళు సంపాదిస్తున్నారు. కానీ పనిచేసే వాళ్ళు ఎంతమంది? సగానికి పైగా ఉన్నారు. అంటే 53 members, ప్రతి 100 మందిలోనూ 53 members కలిపి 1 రూపాయే సంపాదిస్తున్నారు. 53 members కలిపి 1 రూపాయే సంపాదిస్తున్నారు. మిగిలిన ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టర్స్ రెండు కలిపి 47 members ఉన్నారు. ఆ 47 members కలిపి ఎంత సంపాదిస్తున్నారు? 5 rupees అనేటువంటివి వాళ్ళు సంపాదించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మొత్తం 6 rupeesలో 1 rupee అగ్రికల్చర్ నుంచి వస్తే మిగతా 5 rupees మనకి ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్స్ నుంచి వస్తుంది. ఈ రెండు సెక్టార్లు కలిపిన అగ్రికల్చర్ సెక్టార్ కంటే తక్కువ మందే పనిచేస్తున్నారు. అక్కడ అగ్రికల్చర్ సెక్టార్లో 53 members పనిచేస్తున్నారు. ఇక్కడ ఈ రెండు సెక్టార్లు కలిపిన మనకి కేవలం 47 members మాత్రమే పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ విధంగా మనకేంటి, అగ్రికల్చర్ సెక్టార్లో ఎక్కువ మంది పనిచేస్తున్నప్పటికీ తక్కువ ఆదాయాన్ని మాత్రమే పొందుతున్నారు అని మనకి అర్థమవుతుంది. ఈ విధంగా మన గ్రామాలలో ఎక్కువగా మీ అమ్మగారు నాన్నగారులు ఎక్కువ మంది అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మీరు శుభ్రంగా చదువుకుని అగ్రికల్చర్ సెక్టార్ నుంచి సర్వీస్ సెక్టార్కి కానీ ఇండస్ట్రియల్ సెక్టార్కి కానీ మీరు ఏదైనా జాబ్ సంపాదించుకోగలిగితే మీరు ఇంకా మంచిగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ చదువు మీద చక్కగా దృష్టి పెట్టి మరి చక్కగా చదువుకుంటేనే కదా ఉద్యోగం వస్తుంది. చదివిన వాడికి ఉద్యోగాలు ఎలాగొస్తాయి? రావు కదా. చదివిన వాడి డిగ్రీ పాస్ అయి ఉన్నవాడికి ఉద్యోగం ఉండలేదు. అటువంటిది శుభ్రంగా చదువుకోకపోతే ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువే కదా. సో ఆ విధంగా మీరు అందరూ చక్కగా చదువుకోవాలి.
మంచిగా ఉద్యోగాలు అనేటువంటివి సంపాదించుకోవాలి. అగ్రికల్చర్ సెక్టార్లో కాకుండా ఇండస్ట్రియల్ ఆర్ సర్వీస్ సెక్టార్లో మీరు వెళ్ళగలిగినట్లయితే మీరు మీ కుటుంబానికి ఆదాయం పెరుగుతుంది, మీకు వర్క్ తగ్గుతుంది. అది మెయిన్. అగ్రికల్చర్ సెక్టార్ అనుకోండి, ఇంకా మామూలుగా ఉండదు వర్క్ అనేటువంటిది. ఆ బందలో బాళ్ళలో నడవడానికే కష్టం మనకి. ఆ పాపం వాళ్ళు అలవాటు కాబట్టి ఎప్పటి నుంచో వాళ్ళు ఆ పొలం పనులు చేయగలుగుతున్నారు. కానీ మనల్ని ఆ పొలంలో బాడిలో బందలో దింపితే నడవరా అంటేనే నడవలేం. పని చేయడం మన దేవుడు ఎరుగు. సో అందుకని మీరు అందరూ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్ కంటే కూడా ఇండస్ట్రియల్ ఆర్ సర్వీస్ సెక్టార్లో జాబ్ సంపాదించుకోవడానికి బాగా చదువుకుంటేనే వస్తుంది మరి. సో మీరు అందరూ బాగా చదువుకుని ఆ సెక్టార్లో జాబ్ సంపాదించుకుని కుటుంబానికి మంచి ఆదాయాన్ని సంపాదించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే ద ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్ ప్రొడ్యూస్ 3/4 of GDP, whereas they employ only about half of the portion of the workers. అదేవిధంగా ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్స్లో కేవలం సగం మందే పనిచేస్తున్నారు. సగానికంటే తక్కువే. వాళ్ళు అగ్రికల్చర్లో 53 మెంబర్స్ అనుకున్నాం, ఈ రెండు కలిపితే 47 మెంబర్స్ అనుకున్నాం. పోనీ ఈ యావరేజ్గా ఈక్వల్ అనుకుంటే అందులో మనకి 3/4% పోర్షన్ ఆఫ్ జీడిపి. 3/4 అంటే 4 రూపాయల్లోనూ 3 రూపాయలు ఈ సెక్టార్ వాళ్ళే సంపాదిస్తున్నారు. కేవలం 1 రూపాయి మాత్రమే అగ్రికల్చర్ సెక్టార్ వాళ్ళు సంపాదించడం అనేటువంటిది జరుగుతుంది. ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్స్ గురించి మనం చూసాం. జీడిపిలో ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్లో మనకి జీడిపి 75 రూపాయలు వస్తుంది. అంటే మనకు 100 రూపాయలు, ప్రతి 100 రూపాయల్లోనూ 75 రూపాయలు వీళ్ళు సంపాదిస్తున్నారు. కానీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది? 50% మాత్రమే ఉంది. 50% మాత్రమే ఎంప్లాయ్మెంట్ ఉంది. 50% ఎంప్లాయీస్ 75 రూపాయలు సంపాదిస్తుంటే మిగిలిన 50% ఎంప్లాయీస్ అంటే అగ్రికల్చర్ వాళ్ళందరూ కలిపి 25 రూపీస్ మాత్రమే సంపాదిస్తున్నారు. అగ్రికల్చర్లో 50, మరి ఈ సర్వీస్ అండ్ ఇండస్ట్రీ సెక్టార్లో 50-50 అనుకున్నాం కదా. అప్పుడు ఈ 50% ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళేమో 75 రూపీస్ సంపాదిస్తుంటే అగ్రికల్చర్ సెక్టార్లో కూడా సేమే 50 మెంబర్స్ ఉన్నారు. ఇంకా ముగ్గురు అక్కడే ఎక్కువ ఉన్నారు గట్టిగా చెప్పాలంటేని. వాళ్ళు కేవలం 25 రూపీస్ మాత్రమే వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారనమాట. ఇట్ మీన్స్ దట్ దేర్ ఆర్ మోర్ పీపుల్ ఇన్ అగ్రికల్చర్ బట్ ఎవ్రీ వన్ మే నాట్ బి ఫుల్లీ ఆక్యుపైడ్. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అగ్రికల్చర్లో ఎక్కువ మంది పనిచేస్తున్నారు, బట్ ఎవ్రీ వన్ మే నాట్ బి ఫుల్లీ ఆక్యుపైడ్. అంటే ఇక్కడ మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు కానీ వీళ్ళకి సంవత్సరంలో 365 రోజులు పని దొరకదు. అది విషయం. 365 రోజులు పని దొరకదు. ఎప్పుడు దొరుకుతుంది? ఆ ఊడ్పుల టైంలో దొరుకుతుంది. గట్టిగా పని ఉంటుంది. ఊడ్పుడు చేసిన తర్వాత ఇంక పొలం పనులు ఏముంటాయి? ఏదో ఒక రోజు వెళ్ళి మందు కొట్టి వచ్చేయడం, ఇంకో రోజు వెళ్ళి ఒక ఏదో చెత్త ఉంటుందా ఈ వేరుకుని వచ్చేయడం. పెద్దగా పని దొరకదు. మళ్ళీ కోతల టైం వరకు వెయిట్ చేయవలసిందే, ఖాళీగా ఎగలు తోలుకోవాల్సిందే. సో మళ్ళీ కోతల టైంలో అందరికీ పనులు దొరుకుతాయి. సరే కోతలు అయిపోయినాయి. ఇప్పుడు ఆ కోతలకి కుప్పనూర్పులకు కూడా మనకి కంబైన్డ్ హార్వెస్టర్ వచ్చేసింది, యంత్రం అనేటువంటిది వచ్చేసింది. సో ఇప్పుడు అంతగా పని దొరికే పరిస్థితి కూడా లేదు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ పంటకి మళ్ళీ ఊడ్పుల టైం వరకు పని ఉండదు. ఊడ్పుల టైంలో పని దొరుకుతుంది. మళ్ళీ ఊడ్పు అవగానే మళ్ళీ ఖాళీ అయ్యాయి. తర్వాత మళ్ళీ కోతలు కుప్పనూర్పులు వచ్చేటప్పటికి కొద్దిగా పని దొరుకుతుంది మళ్ళీ. ఆ విధంగా అంటే ఏంటంటే ఈ అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకి రోజు పని దొరకదు. అదే కూరగాయలు అమ్ముకునేవాడు అనుకోండి, రోజు అమ్ముకుంటాడు కూరగాయలు. ఏ ఒక్కరోజు ఏం పర్వాలేదు, ఏ రోజు కూరగాయలు కొనేవాళ్ళు ఉంటారు, అమ్ముకుంటారు. అలాగే ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, అతనికి నెలకి శాలరీ ఇచ్చేస్తుంది గవర్నమెంట్. అతనికి నెలకి శాలరీ ఇచ్చేస్తుంది. అంతేగాని మధ్యలో అతను ఒకరోజు ఏ జ్వరంతో మానేసినా కానీ సెలవు ఇస్తుంది, క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తారు, ఇబ్బంది ఉండదు. అలాగే మీరు వ్యవసాయ రంగంలో కోతలు పనులు బాగానే ఉన్నాయి కానీ ఒక వారం రోజులు మీకు ఆ టైంలోనే జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చినప్పుడు మీరు పొలం పనులకి వెళ్ళగలరా? వెళ్ళలేరు. ఆ వారం రోజులు పని పోతుంది. మీకు పనులు ఉన్నాయి కానీ మీకు పనిచేసే ఓపిక లేదు. జ్వరం రావడం వల్ల మీకు పనిచేసే ఓపిక లేదు. సో ఈ వారం రోజులు మీకు కూలిపోయినట్టుగా. అంతేగాని మీకు రైతు తెచ్చేసి కూలి నీకు ఇంటి దగ్గర ఇచ్చేయడు కదా, ఒరే నీకు జ్వరం వచ్చింది కదా ఫోన్లో కూలి ఇచ్చేస్తానురా అని రైతు ఎవడైనా ఉంటారా? ఎవరో ఉండరు.
సో మనం పనికి వెళ్తే కూలి వస్తుంది, పనికి వెళ్ళకపోతే కూలి రాదు. కానీ సర్వీస్ సెక్టార్లో అలా ఉండదన్నమాట. ఆ విధంగా మనకి ఈ సర్వీస్ సెక్టార్ అనేటువంటిది లేదా ఇండస్ట్రియల్ సెక్టార్ అనేటువంటిది ఎంతో ఉపయోగం. ఇండస్ట్రీలో పనిచేసినా కానీ మనం ఒకవేళ జ్వరం వస్తే సెలవు పెట్టుకుంటాం. కంపెనీకి చెప్తే ఏమంటే నాకు జ్వరం వచ్చిందండి వాళ్ళు రానండి అంటాం. సో మానేస్తావు, నీ ప్లేస్లో ఇంకొక అతను పని చేస్తాడు, ఇంకొక అతను పని చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ వ్యవసాయ రంగంలో అలా ఉండదన్నమాట. మనం మానేసామంటే ఆ రోజు కూలీ మనకు పోయినట్టుకే, మనం మానేస్తే ఆ రోజు కూలీ పోయినట్టుగా అనమాట. ఈ విధంగా అగ్రికల్చర్లో ఎక్కువ మంది పని చేస్తున్నారు, కానీ వాళ్ళకి 365 రోజులు పని దొరుకుతలేదు. పనులున్న సీజన్లోనే పనులు దొరుకుతున్నాయి, మిగతా సీజన్లో ఇంటి దగ్గర వేస్ట్గా కూర్చొని ఉండడమే, ఇంకేం పని ఉండదు. తినడం, కూర్చోవడం. ఇంకా పని జరిగిన రోజునైనా తినాలి, కూలి పనికి వెళ్ళిన రోజునైనా తినాలి, లేదు ఇంటి దగ్గర కూర్చున్న రోజైనా తిండి తప్పదు కదా. తిండి అనేటువంటిది తప్పదు. అంటే మెయింటెనెన్స్ తప్పదు, మెయింటెనెన్స్ అనేటువంటిది తప్పదు అనమాట. పని చేయడానికి వెళ్ళినా అదే తిండి తింటాం, ఇంటి దగ్గర ఖాళీగా కూర్చున్నా అదే తిండి అనేటువంటిది తింటాం అనమాట. ఈ విధంగా అగ్రికల్చర్ సెక్టర్ ఇబ్బంది ఉంటుంది. సో ఈవెన్ ఈ ఫ్యూ పీపుల్ మూవ్ అవుట్, ప్రొడక్షన్ విల్ not be affected. This is called underemployment or disguised unemployment. ఈ విధంగా అగ్రికల్చర్ సెక్టార్ నుంచి కొంతమంది ఈ ఇండస్ట్రియల్ సెక్టార్కి కానీ లేదా సర్వీస్ సెక్టార్కి కానీ వెళ్ళిపోయినా కానీ అగ్రికల్చర్ సెక్టార్కి వచ్చినటువంటి నష్టం లేదు. ఎందుకంటే ఉన్నవాళ్ళకి పూర్తిగా పని లేదు అక్కడ. అగ్రికల్చర్లో సెక్టార్లో ఉన్నవాళ్ళకి పూర్తిగా పని అనేటువంటిది లేదు. అందువలన అందులో ఉన్న వాళ్ళు కొంతమంది మనకి సర్వీస్ సెక్టార్లోకి కానీ లేకపోతే ఇండస్ట్రియల్ సెక్టార్లోకి మనకి వెళ్ళిపోయినట్లయితే మరి అగ్రికల్చర్లో ఉన్న ఆ కొద్దిమందికి పని దొరకడం, లభించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మిషనరీ రావడం వల్ల ఆ కొద్ది పని కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. మిషనరీ అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎదజల్లేస్తూ ఉన్నారు, పనులు కూడా చేయడం లేదు, ఎదజల్లేస్తూ ఉన్నారు. అటువంటి వాటి వలన వ్యవసాయ రంగం అనేటువంటిది మరి తక్కువ మందితో పని చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే అండర్ ఎంప్లాయ్మెంట్, అంటే వ్యవసాయ రంగంలో మనం చెప్పుకున్నాం కదా, అందరికీ 365 డేస్ అక్కడ మనకి పని అనేటువంటిది లభించదు. దీన్ని ఏమంటారంటే అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే కొన్ని రోజులే పని చేస్తుంది, ఫుల్ ఎంప్లాయ్మెంట్ లేదు అక్కడ. 365 డేస్ నీకు పని ఇచ్చేటటువంటి రైతులు లేరు, పని ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా కొన్ని రోజులు మాత్రమే పని దొరుకుతుంది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే అండర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ డిస్గ్విస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి పిలవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనం ఈరోజు పాఠం కంప్లీట్ చేస్తున్నాను. రేపటితో మనకి ఇంచుమించుగా రేపు మళ్ళీ నెక్స్ట్ పార్ట్ని స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్ స్టార్ట్ చేసి మళ్ళీ చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇది కొద్దిగా పెద్దగా ఉంటుంది పాఠం, కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది. అందరూ జాగ్రత్తగా ఈ యూట్యూబ్ లెసన్స్ అన్నీ కూడా అవగాహన చేసుకుంటున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సరే, రేపు పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.